బుధాదిత్య యోగం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుడు వారికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ వారి పరమాత్మ యొక్క పాదపద్మాలకు మనం నమస్కారం చేసుకుందాం. మరి ఈ బుధాదిత్య యోగాలు అంటే ప్రబలమైనటువంటి యోగం ఇది. యోగాలన్నిటిలో కూడా గజకేసరి యోగాన్ని చూసాం మనము, మాలవ్య యోగము, హంసతూలిక, తల్పం పైన ఉండేటటువంటి హంసమాలిక యోగం, ఇలా ఎన్నో రకాల యోగాలు మనం చెప్పుకుంటాం రాజయోగాలని. వాటిల్లో మొట్టమొదటిది, అన్నిట్లకంటే ఎక్కువైనటువంటిది, చాలా గౌరవప్రదమైనటువంటిది అంతా కూడా బుధాదిత్య యోగం. ఇది సాధారణంగా రాజకీయ మంత్రులకి, రాజకీయ నాయకులకి, పెద్ద లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లకి మాత్రమే ఉంటుంది అని అనుకుంటారు. కాదు, సామాన్య మనిషికి కూడా ఉంటుంది. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, రారా బాబు, వీడొచ్చాడేంట్రా బాబు అని అనుకోకుండా రండి గురుగారు రండి అని పిలుస్తారు. చూసారా, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే రాజా లాంఛనాలతోనే వాళ్ళ కార్యక్రమాలు అన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. దీన్నే బుధాదిత్య యోగం అంటారు. అంటే ఏంటంటే రవి బుధుడు ఇద్దరూ కలిసి చక్కగా మనకి 25వ తేదీన మే నెలలో మనకి వీళ్ళిద్దరూ కూడా కలవబోతున్నారు. మరి వృషభ రాశిలో పట్టేటటువంటి ఈ యొక్క బుధాదిత్య యోగం ఈ 12 రాశుల వారికి కూడా అనేక రకమైనటువంటి మార్పులను తీసుకొస్తుంది. మనం విడివిడిగా ఏ ఏ రాశులకి ఏం తీసుకొస్తుందో చెప్పుకుందాం. అయితే ఈ బుధాదిత్య యోగం వల్ల లాభాలు ఏమిటండి అంటే, ఇప్పుడు చాలా మంది ఒకే క్లాస్లో చదువుకుంటారు, వాళ్ళు గవర్నమెంట్ టెస్టులు రాస్తారు, మరి ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు. ఒక కలెక్టర్ గానో, ఒక ఇంజనీర్ గానో, ఏదో బుధాదిత్య యోగం. మరి ఎంతో మందికి కోట్ల కొద్ది రూపాయలు ఉంటాయి, వాళ్ళంతా కూడా కాలినడకన నడుస్తారు. అంటే వాళ్ళు ఏమీ లేకపోయినా సరే కార్లు కొంటారు. ఎందువల్ల? మీకు బుధాదిత్య యోగం. ఇప్పుడు మన చుట్టుపక్కలే ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు ఉన్నారు. గురునాథ్ శర్మ గారు, మా వేణు అంటే వేణుస్వామి కాదండి, మామూలు వేణు. మరి అలాగే చక్కగా చాలా మంది, అనంత శర్మ, వీళ్ళంతా కూడా అసలు కోట్లాది రూపాయలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. అయినా సరే మామూలుగా సింపుల్గా ఏం తెలియని అమాయకుల్లాగా బైకుల మీద వస్తూ ఉంటారు. మరి ఎందువలన అంటే, అందువలన బుధాదిత్య యోగాలు ఉన్నాయి వారికి. కొంటారనమాట. అప్పుడు చాలా చక్కగా ఈ యొక్క ధర్మంగా వీళ్ళు వెళ్తూ ధర్మంగా చేసేటటువంటి పంతులు గారు, జ్యోతిష్కులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ నిజమైనటువంటి బుధాదిత్య యోగం అన్నమాట. కాబట్టి బుధాదిత్య యోగం, బుధుడు మనకి మిత్రక్షేత్రంలో ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి ఫలాలని మనం, ఈ యొక్క నక్షత్రాలని, రాశులన్నీ కూడా ఏ ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో మనం ఒకసారి చూసినట్లయితే, మే 29వ తేదీన అంటే మే 18 అని కొంతమంది అంటున్నారు, మే 18న రాహువు మీన రాశి నుంచి చక్కగా కుంభరాశిలోకి వచ్చేయడం, ఆ శని మీనరాశిలోనే ఉండిపోవడం, అలాగే ఆ శుక్రుడు మీనరాశిలోనే ఉండడం, ఆ కేతువు కన్య నుంచి సింహరాశిలోకి వెళ్ళడము. ఇలా మనం కనుక చూసుకున్నట్లయితే చక్కగా మనకి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మే 14న రావడం, ఇలా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి చంద్రబాబు నాయుడికే ఆస్థాన సిద్ధాంతి, టీడీపీలో మరి ఆస్థానం చేసినటువంటి, పంచాంగ శ్రవణం చేసినటువంటి మా నాయకంటి మల్లికార్జున శర్మ గారు, మరి కాలేజీలనే ఒక ఊపేసి వారానికి 2 వీడియోలు చెప్పిన మొత్తం 8 వీడియోలు గడ్డలాడిస్తున్నటువంటి లేడీ లెజెండరీ మరి మా హరిరఘుప్రియ మేడం గారు, ఇలా అంతా బుధాదిత్య యోగాలనే పుట్టారు. అందరూ కూడా అసలు మామూలుగా యోగం అంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి అన్ని. అందువలన ఏది కోరుకుంటే అది ఎగ్జాంపుల్స్ కింద మీకు ఎందుకు చెప్తున్నానంటే, అందరూ మీకు తెలిసిన వాళ్ళని. ఇప్పుడు బయట బోళ్ళు ఎంతమంది ఉంటారు. ఇప్పుడు ఒక మోడీ గారు ఉన్నారండి, బుధాదిత్యం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, బుధాదిత్యం. కార్లు కొనుక్కున్న ప్రతి ఒక్కళ్ళు బుధాదిత్యోగమేనండి. మరి అలాగే బిల్డింగ్లు ఉన్నాయి, ఇళ్ళు, డబ్బులు లేకుండానే ఇళ్ళు, ప్రజెంటేషన్స్ మీద ప్రజెంటేషన్స్, వచ్చిన వాళ్ళందరికీ కూడా బుధాదిత్యోగమే. మరి ఎంతమంది ఏడ్చినా, ఎంతమంది ఏం చేస్తున్నా, మా వేణుస్వామి రాయిస్
కారులో నేను వస్తున్నాను, నాకు ఫామ్ హౌస్ ఉంది అని మళ్ళీ చెప్తున్నారని పొద్దున్న ఒక ఆయన రైల్వేలో వచ్చిన ఆయన నాకు చెప్పాడు, లోకో పైలట్. అవును, మరి అది బుధాదిత్య యోగమే. పూర్వజన్మంలో ఎన్నో పుణ్యాలు చేశారు వీళ్ళంతా కూడా, అందువల్ల బుధాదిత్య యోగాలు. అందువల్ల ఎప్పుడైనా సరే మనం పూర్వజన్మ పుణ్యాన్ని బట్టే వస్తుందన్నమాట ఆ యొక్క రాశి ఫలాలు అనేటటువంటిది. అందువల్ల మనకు అవకాశం లేదేమో, మనకు బుధాదిత్య యోగం లేదేమో అని మీరు ఏది మదన పడద్దు. బుధాదిత్య యోగం లేకపోయినా సరే తెప్పిస్తాం, అదే మన ముల్లపూడి స్పెషల్. వింటున్నారా? కాబట్టి నిరాశపడకండి. మీరు అందరూ కూడా బుధాదిత్య యోగానికి ట్రిక్స్ చెప్తాం మనం, ట్రిక్స్. అండ్ మా స్టూడెంట్స్ అడుగుతారండి, ఎంసెట్ లో మాకు ఫస్ట్ ర్యాంక్ ఎలా రావడం? షార్ట్ కట్స్, షార్ట్ టర్మ్ కోర్స్, తక్కువ టైంలో ఐఐటీని కొట్టాలా, నీట్ కొట్టాలా. ఆ కాలంలో వర్లమూడి రత్తయ్య గారి కాలం నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాం. మేము స్టూడెంట్స్ గా ఉన్నప్పుడే మాకు తెలియదు ఎంసెట్ లో ట్రిక్స్. అట్లాగే ఈ జ్యోతిష శాస్త్రంలో మా గురుదేవులైనటువంటి మధుర కృష్ణ శాస్త్రి గారు, మరి వారి యొక్క అనుగ్రహంతో ఎంతో మంది, మా గురువు గారు అయినటువంటి ఇకిరాల వేదవ్యాస గారు ఐఏఎస్ PhD వాళ్ళు, ఇంతమంది గురువులు మేము సేవించుకున్నాం. వాళ్ళందరి ఆశీర్వాద భిక్షతో మరి మీ అందరికీ నేను చెప్తున్నాను, కంపల్సరీ మీ అందరికి కూడా బుధాదిత్య యోగం పట్టడానికి చక్కటి చిట్కాలు చెప్తాం. ఖర్చు లేనటువంటివి, డబ్బులు అవసరం లేనటువంటివన్నీ కూడా ఈ ముందుగా ఈ 12 రాశుల మీద ఎలా ఈ బుధాదిత్య యోగం ప్రభావం చూపిస్తుందో చూద్దాం. మీనరాశి, ఈ మీనరాశి వారందరికి కూడా ఏలినాటి శని చాలా ప్రబలంగా ఉంది మధ్యలో. అందువల్ల ఉదర సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనకి ఈ యొక్క బుధాదిత్య యోగం పట్టబోతోంది. మనకి ఈ రవి బుధులు ఇద్దరు కూడా మనకు వృషభ రాశిలో. అసలు టాపిక్కే మనకి అది. కాబట్టి ఈ బుధాదిత్య యోగం వల్ల ఈ యొక్క మీనరాశి వాళ్ళంతా కూడా మరి అద్భుతాలు సాధించడానికి అవకాశం ఉంటాయి. ప్రభుత్వ పనుల్లో మీకు చక్కటి లాభం కలగడానికి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మీ ఆలోచన అనేటటువంటిది, మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు మీకే రివర్స్ లో ఒక్కొక్కసారి మరి పనిగట్టుకుని తగలడం అవకాశాలు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఎలాగంటే ఇప్పుడు మీనరాశి వారు ఇప్పుడు జ్యోతిష్యం కావాలంటే ఏదో శాస్త్రోక్తంగా చెప్పేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, కోయిలదారుల దగ్గరికి అశాస్త్రీయ అవైదిక పద్ధతులతో చెప్పే వాళ్ళకి వెళ్తే ఎలా అయితే వాళ్ళతో పాటు మరి మీరు కూడా రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు. ఎడ్యుకేటివ్ గా ఉండదు వాళ్ళ యొక్క స్పీచెస్ అన్ని కూడా. మరి అటువంటిప్పుడు ఎంత డౌన్ గ్రేడెడ్ గా మీరు అయిపోతారో అదే విధంగా ఈ యొక్క గ్రహాల యొక్క సంపుటి వల్ల మొత్తం ఏ ఫీల్డ్ లో ఉన్నా అలాగ అయిపోతారు అనమాట. కాబట్టి అలా కాకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాలా. ఈ యొక్క మీనరాశి వారి పరిస్థితి ఆ విధంగా ఉంది. అలాగే స్థలాలు లేనటువంటి వాళ్ళంతా కూడా స్థలాలు కొనాలని ప్రయత్నిస్తారు, కానీ కొనలేకపోతారు. ఆల్రెడీ లోన్స్ కూడా అప్లై చేసుకొని పెట్టుకున్నారు ఫారెన్ కి వెళ్ళాలని చెప్పేసి, అవన్నీ కూడా పెండింగ్ లో ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క మీన రాశి వారికి ఎల్నెట్ శని ప్రభావం వలన మనసంతా కూడా అశాంతిగా ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మరి యాక్సిడెంట్లు అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా యాక్సిడెంట్లు అవి కాకుండా మీరు చూసుకోండి. అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారికి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ ఏంటంటే ప్రభావం వలన రావు, కానీ ప్యానల్లో ఉండడం జరుగుతాయి. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి సక్సెస్ అనేటటువంటిది వస్తుంది. అదేవిధంగా మనకి ఈ యొక్క మే 18వ తేదీ 2025వ సంవత్సరం దాటిన తర్వాత మనకి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన అద్భుతాలు మీరు సాధించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారి మహిళలంతా కూడా మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుంది. ట్రాన్స్ఫర్లు మీరు కోరుకున్న చోట్లకు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఎల్నెట్ శని జరుగుతుంది. కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభించడం జరుగుతుంది. శుభమస్తు.